అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వర్షాకాలం వచ్చింది కదండి. మనము కూరగాయలు, ఆకుకూరలు విత్తనాలు వేసుకునే సీజన్ అండి. కిచెన్ గార్డెన్ వేసుకునే వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళండి. ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా మన చుట్టుపక్కల దొరికేటువంటి వాటర్ బాటిల్స్ని ఉపయోగించి, వేస్ట్ మెటీరియల్స్ని ఉపయోగించి, ఆయిల్ క్యాన్స్ ఉపయోగించి ఎలాగా కూరగాయలు పెంచుకోవాలి ఇవాళ చూపిస్తాను. నేనైతే 2 లీటర్స్ వాటర్ బాటిల్స్, మా ఇంట్లో బిర్యానీ బాటిల్స్, డబ్బాలు, ఆయిల్ క్యాను ఇవన్నీ కొన్ని ఉంటే వాటిలన్నిటిని ఉపయోగించి కొన్ని విత్తనాలు అయితే నేను కూరగాయల విత్తనాలు పెట్టానండి. చిర్రాకు, తోటకూర, బెండకాయలు, బీరకాయలు విత్తనాలు, చుక్కాకు ఇవన్నీ నేను మెంతాకు ఇవన్నీ కూడా వేశాను. మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వాటర్ బాటిల్స్ని 2 భాగాలుగా చేసుకుంటే అడుగు భాగాన్ని హోల్స్ పెట్టుకునేసి ఈ విధంగా మెంతాకు వేసుకోవచ్చు. మెంతాకుకి ఎక్కువగా పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం ఉండదండి. 4-5 ఇంచుల హైట్ ఉంటే సరిపోతుంది. అందుకని వాటిల్లో మెంతులు పెట్టాను. ఇట్లా పొడవుగా ఉన్న వాటికి బైండింగ్ వైర్ని ఉపయోగించి వేలాడదీసేదానికి అనువుగా ఉండేటట్టుగా వాటిని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. తయారు చేసుకున్న తర్వాత వాటిల్లో బెండగింజలు, బీరగింజలు, కొన్ని పైన ఆకుకూర విత్తనాలండి. ఆకుకూరలకి ఎక్కువ కాలం ఉండవు కాబట్టి మనము 15-20 రోజుల తర్వాత మనం తీసి కూడా వాడుకోవచ్చు. కనుక ఈ విధంగా గేటుకి అక్కడక్కడ హ్యాంగ్ చేశాను ఫ్రెండ్స్. అవి 3 రోజులకంతా వర్షాలు పడుతున్నందువల్ల బాగా మొలకలు వచ్చాయి. చూద్దాము. ఇవి బాగా మొక్కలు పెరిగి పెద్దవైన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కొన్ని మొక్కల్లో ఆకుకూరలు, బెండగింజలు అయితే వెంటనే మొలకలు వచ్చాయి ఫ్రెండ్స్. ఈ విధంగా కంటైనర్స్ని మనము డబ్బులు పెట్టి ప్రతిదీ కొనాల్సిన పని లేదు. కిచెన్ గార్డెన్ అంటే ఖర్చుతో కూడిందని, ఎరువు మట్టి దొరకదనేసి మనం నిర్లక్ష్యంగా ఉంటాము. కానీ మనం ఒక ఆకుకూర కట్ట కావాలంటే ఎంతో ప్రయాసపడి బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంట్లో ఖాళీగా ఉన్న టయాన్ని కొంచెం ఉపయోగకరంగా వాడుకుంటే ఇలా చేసుకోవచ్చు. పెయింట్ డబ్బా అండి ఇది. 20 లీటర్స్ పెయింట్ డబ్బాలో సమ్మర్లో వచ్చినటువంటి కాయలు అంటే మనం తింటూ ఉంటాము కదా, పుచ్చగింజలు, దోస గింజలు అవన్నీ మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాము. నేనైతే ఈ విధంగా కుండీల్లో వేసి పెట్టాను. అవి మొలకలు వచ్చి బాగా ఈ విధంగా ఇప్పుడిప్పుడే పూత వచ్చి పిందెలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మనకు ఇంట్లో తినడానికి ఆర్గానిక్ మెథడ్లో ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఫ్రూటీ వాటర్ బాటిల్స్ కూడా నేను కట్ చేశాను. ఇది వచ్చేసి నారు పోసాను ఫ్రెండ్స్, వంగనారు. ఇవి వచ్చి ఉసిరి గింజలు వేశాను, అవి కూడా మొలకలు ఎత్తాయి. ఇది పైనాపిల్, ఇది కూడా బాగా రూట్ వచ్చి ఫామ్ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.